ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకం, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం కొన్ని వచనాలు అక్కడక్కడ చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా కూడి వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యొక్క సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. మరొకసారి చిన్న ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపుడైన మా తండ్రి, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యంను చదువుకున్నాం, వివరించుటకు చాలని వాడను. నీ సంఘానికి ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరే అందించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుమని వాక్యమయ్యున్న క్రీస్తు యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. రెండవ రాకడలోని మొదటి దశలో జరిగే సంఘటనలు దాదాపుగా మనం అన్నీ చూసాం. అయితే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో రెండవ దశలోని యొక్క సూచనలు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు. 24వ అధ్యాయంలో రెండవ దశలో జరిగే సూచనల్లోని ఒక్క ముక్కను పట్టుకుని ఈ మధ్యాహ్నం వేళ మనం ధ్యానాన్ని కొనసాగిద్దాం. రండి, మనం చదువుకున్న ఆ వాక్య భాగంలోనికే వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. చాలండి. రెండు సందర్భాలలో మోసం అనే పదాన్ని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథంలో రాయించడానికి ఇష్టపడ్డాడు. 2 సార్లు ఒకే అధ్యాయంలో మోసం, పలువురిని మోసపరచెదరు, పలువురిని మోసపరచెదరు అంటే అంత్య దినాలలో మొట్టమొదటిగా కనిపించే అంత్య దినాలు వచ్చింది అని అనటానికి మనకు మొట్టమొదటి కనిపించే సూచన ఏంటదనంటే మోసం. ఈ మోసం లోకంలో జరిగే మోసం కాదు. మీకు 5,000 ఇస్తే 10,000 వస్తాయి, మీరు ఇక్కడ 10,000 కడితే ₹1,00,000 డబ్బులు వస్తాయి, మీ బంగారం డబుల్ అవుతుంది. ఇది కాదు మోసం. మోసం అన్నది లేఖనాల్లోనే ఏముంది? ఈ మోసం క్రైస్తవ్యంలో మాత్రమే జరుగుతుంది. రెండవ రాకడలో అంత్య దినాలలో జరిగిపోయే సూచనలో అత్యంత ప్రాముఖ్యమైన సూచన ఏంటంటే మోసం. ఈ మోసం ఆయన ఆ తర్వాత కింద చెప్పాడు, మీరు ఆ వచనాలు గమనించండి. రాజ్యం మీదకి రాజ్యం, ఆ తర్వాత జనం మీదకి జనము, ఎక్కడెక్కడ భూకంపాలు, కరువులు, ఇవన్నీ చెప్పాడు. వీటన్నిటికన్నా ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయించాడండి? పలువురిని మోసపరచెదరు. అంత్య దినాలను మనం గుర్తించడానికి మొట్టమొదటి సూచన ఏంటదనంటే మోసగాండ్రైన పనివారు వస్తారు, మోసగాండ్రైనటువంటి బోధకులు వస్తారు, మోసగాండ్రైనటువంటి సువార్థికులు వస్తారు. అసలు ఈ లక్షణం ఎవరిది? అసలు మోసం అనే లక్షణం
ఈ మోసం అనే లక్షణం ఎవరిది? ఈ మోసం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? రండి, ఆదికాండ గ్రంథం. మోసం ఎక్కడ ప్రారంభమైందో వద్దాం రండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. మోసం ఎక్కడ ప్రారంభమైందో చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. ఎవరు మోసం చేశారు? సర్పము. దేవుడు సృజించిన వాటిలో సర్పము యుక్తి గలదని బైబిల్ రాశాడు. ఇప్పుడు కూడా మోసపోతున్న వారిలో ప్రథమంగా ఉన్న వారిలో ఎవరు చెప్పమంటారా? స్త్రీలే. ఆదికాండ గ్రంథంలో ఆదాము హవ్వలను చేసినప్పుడు ఒక స్త్రీ సర్పము ద్వారా ఎలా మోసపోయిందో, నేటి కాలంలో అబద్ధ బోధలకు, అబద్ధ ప్రవక్తలకు మోసపోతున్న వారిలో ప్రథమంగా ఉండేది స్త్రీలే. దుర్బోధకులకు సులువుగా దొరికేది స్త్రీలే. ఇది ఇప్పుడు ప్రారంభం కాలేదు, ఆరంభం నుండే ఉన్నది. ఆరంభం నుండే స్త్రీని పట్టుకున్నాడు అపవాది. ఆదాము కూడా ఆటోమేటిక్గా సరెండర్ అయిపోయాడు. లోకంలో జరుగుతున్నది అదే. స్త్రీలు మోసపోయారనంటే కుటుంబంలో భర్త ఆటోమేటిక్గా మోసపోతాడు. మోసకరమైన బోధలు, మోసకరమైన దుర్బోధలు, మోసకరమైన బోధగాండ్రు, మోసకరమైన సువార్థికులు. ఈ లక్షణం అపవాదిలో ఉంది. ఈ లక్షణం ఆరంభంలో స్త్రీ ద్వారా భూమి మీదకి మోసం అనేది ప్రారంభమైంది. మరి ముగింపు ఎక్కడా? ఈ మోసానికి ముగింపు ఎక్కడా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. మోసానికి ముగింపు చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడేను. చాలండి. అపవాది ప్రారంభం దేంతో చేశాడండి? మోసం. ముగింపు కూడా మోసమే. మోసపరిచిన వారిని అన్నాడు. అక్కడేమీ వేరే విధంగా వ్రాయబడలేదు. ప్రారంభంలో సర్పము నన్ను మోసపుచ్చినందని అన్నాడు. ఎండింగ్లో చివర్లో ఏమన్నాడంటే, వారిని మోసపరిచిన వారిని అందరినీ అగ్ని గంధకముల గుండములో పడవేసెను. అపవాది ప్రారంభం నుండి ముగింపు వరకు వాడు చేసే పనేమిటో తెలుసా? మోసం. అపవాది ఆరంభం నుండి అంతం వరకు ఒకే ఒక పని మీద ఉన్నాడు. ఆ పని ఏంటంటే మోసం చేయడమే. వేరే ఏం పని పెట్టుకోలేదు సాతాను. అపవాది వేరే 10 పనులు కలిగి లేడు. ఒకే ఒక పని కలిగి ఉన్నాడు. ప్రారంభం నుండి ముగింపు వరకు వాడి పని ఏంటంటే మనుషులను మోసం చేయడం. ఈ అంత్య దినాలలో మోసం 3 ముక్కలు చెప్తాను ఈ మధ్యాహ్నం వేళ. అంత్య దినాలలో మోసం ఎలా ఉంటుంది? అంత్య దినాలలో మోసం యొక్క విధి విధానాలు ఎలాగుంటాయి? అంత్య దినాలలో మోసాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఈ 3 ముక్కలు తెలుసుకుని మన వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. మొట్టమొదటిది, అంత్య దినాలలో మోసం ఎలా ఉంటుంది? అసలు అంత్య దినాలలో మోసం అనేది ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది? లేఖనాల్లో చూద్దాం రండి. మార్కు సువార్త 13వ అధ్యాయం. మోసం ఎలాగుంటుంది అంత్య దినాల్లో, చివరి దినాలలో? మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. యేసు వారితో ఇట్లా చెప్పసాగాను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి,
అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. లూకాసు వార్త 4 వాక్య భాగాలు చూద్దాం. మోసం యొక్క విధి విధానాలు ఒకసారి వచ్చిన భాగాలు చదివేద్దాం, తర్వాత చూద్దాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం 8వ వచనం. ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని కాలము సమీపించినదని చెప్పుదురు, మీరు వారి వెంబడి పోకుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చదువుకున్న వాక్య భాగంలో 5వ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మార్కు సువార్త, లూకాసు సువార్త, మత్తయి సువార్త 3 సువార్తలలో నేనే ఆయనను వచ్చి అనేకులను మోసం చేస్తారంట. ఎంతమంది నుండి మోసం చేసేది వీళ్ళు? అనేకులను మోసం చేసేదారు. అనేకులను మోసం. అంత్య దినాలలో మోసం ఏంటంటే నేనే క్రీస్తుని, యేసు ప్రభు వారు వచ్చేసారు, లేదంటే రాబోతున్నారు, 2 రోజుల్లో వస్తాడు, 3 రోజుల్లో వస్తారనే వారు ఎక్కువైపోతారు. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ చూద్దాం రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 38వ వచనం. 21:38. ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకుపోయిన ఐగుప్తుడు నీవు కావా అని అడిగాను. తూత అనే ఒక ఆయన ఐగుప్తీయుడు. ఆయన ఏం చేశాడనంటే, యేసు ప్రభు వారు మరలా 2వసారి వచ్చేస్తున్నాడు, రండి 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 అని చెప్పేసి ఒలీవ కొండ మీదకి అక్కడున్న జనాన్నందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ లేఖన భాగాలు మీరు తర్వాత చదువు ఇంటికి వెళ్ళినప్పుడు. అక్కడికి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వచ్చేస్తున్నారు అని చెప్పాడు. రాలేదు. రాకపోయేసరికి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అయిందో, ఇక్కడ రాయబడిన మాట ఉంది కదా, రాజద్రోహమునకు రేపి అని అన్నాడు. ఈ రాజద్రోహం ఎప్పుడైతే, ఎందుకనంటే అప్పటికి ఒక రాజు ఉన్నాడు, ఫెలిక్స్ అనే రాజు ఉన్నాడు. ఫెలిక్స్ రాజు ఉన్నప్పుడు ఇంకొక రాజు వస్తున్నాడు అని చెప్పేసి ఒలీవ కొండ మీదకి వీరందరినీ తీసుకుని వెళ్ళటం వలన ఏం చేశాడంటే, ఫెలిక్స్ రాజు ఏం చేశాడనంటే ఈ తూత అనేవాడిని చంపేశాడు. ఇది లేఖనాల్లో జరిగిన ఒక సంఘటన. ఇది అంటే నేనే క్రీస్తుని అని చెప్పేసి నా పేరట అనేకులను వస్తారన్నారు కదా, అనేకులు ఆయన పేరట వస్తారు. 1843వ సంవత్సరం మార్చి 21, 1843 మార్చి 1న విలియం మిల్లర్ అనే ఆయన యేసుక్రీస్తు వస్తున్నాడు అని చెప్పి ప్రవచించాడు. విలియం మిల్లర్ అనే ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేస్తున్నాడని చెప్పి ప్రవచనం చెప్పిన తర్వాత ఏం చేశారు అనంటే, ఆ దేశంలో ఉన్నవారు వారుకున్నటువంటి దాచుకున్నవన్నీ కూడా ఖర్చు పెడతాం మొదలుపెట్టారు. ఖర్చు పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసి కొంతమంది ఏం చేశారనంటే, యేసు ప్రభు వారు వస్తే కనుక తొందరగా ఎత్తబడతామని కొంతమంది కొండలెక్కిన వారు కూడా ఉన్నారంట. ఆయన ఏమనని ప్రవచనం చేశాడు అనంటే, యేసుక్రీస్తు వారు పలాని తారీఖుని మార్చి 21, 1843లో ఆయన వచ్చేస్తున్నాడు అని చెప్పేసి మొత్తం చాటింగ్ చేశాడు. జనాలు ఏం చేశారనంటే కూడబెట్టుకున్నాయి అన్నీ కూడా ఖర్చు పెట్టేశారు, వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇచ్చేశారు. ఎందుకనంటే ఈ దాచుకునేవి ఏమైపోతాయి, ఈ డబ్బులన్నీ ఏమైపోతాయి, యేసు ప్రభువు వస్తే మనం ఎత్తబడిపోతాం కదా అని చెప్పేసి దాచుకున్నారు. అన్నీ కూడా వారు ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టేసిన తర్వాత ఆయన ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు అన్న తర్వాత సడన్గా ఆయన మాయమైపోయాడు. మరలా
1 ఇయర్ తర్వాత అదే వ్యక్తి అప్పుడు నేను చెప్పిన ప్రవచనం మరల తప్పు, యేసుప్రభు వారు అప్పుడు కాదు ఇప్పుడు వస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు కూడా అనేకులు చాలామంది నమ్మారు. ఇది చరిత్రలో జరిగిన సంఘటన, ఇది నిజంగా జరిగిన సంఘటన. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, వికీపీడియాలో కనుక విలియం మిల్లర్ అనే ఆయన అబద్ధ ప్రవక్త కింద వికీపీడియాలో ఉంది. చాలామంది అబద్ధ ప్రవక్తల గురించి వికీపీడియా చెప్పింది, గూగుల్. ఆ వాటిలో ఒక ఆయన అంటే మనుషులు అపవాదిని, సాతానుని ఎంత తొందరగా నమ్ముతారు అని అంటే, అనేకులు నా పేరట వచ్చి నన్ను సంధించిన ప్రశ్న కూడా ఇదే, వారు చేస్తే తగ్గుతుంది, వీరు చేస్తే తగ్గుతుంది అన్నది మైండ్లో నాకేంటంటే, యేసుప్రభు వారు చెప్పారు, నా పేరట వచ్చి అనేక సూచక్రియలు చేస్తారు, నా పేరట వచ్చి దయ్యాలను వెలగొడతారు, నా పేరట వచ్చి అన్నీ చేస్తారు, అయినప్పటికీ కూడా నేను మిమ్మును ఎరుగను అన్నాడు యేసుప్రభు వారు అని అంటే, అంత్యకాలాలలో ప్రతి ఒక్కరికి కూడా స్వస్థతలు చేసే వరం, హీలింగ్స్, ప్రవచనాలు చెప్పే వరం, ప్రాఫెటిక్స్, వీళ్ళందరూ కూడా వస్తారని లేఖనాల్లో చెప్తుంది. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అనేకులు నా పేరట వస్తారని చెప్పేసి అన్నాడు. అబద్ధ బోధకుడిని ఎవరిని కూడా నమ్మకూడదు. అబద్ధ బోధకుడిని ఆ అంత్యకాలంలో మోసం యొక్క విధానం ఎలా ఉంటుంది అని అంటే, అంత్య దినాల్లో మనల్ని ఎవరో బయట ఎక్కడోళ్ళు వచ్చి మనల్ని మోసం చేయరు. బోధకులలో, సువార్థికులలో, క్రైస్తవ విశ్వాసుల్లో నుంచే వస్తారు అబద్ధ బోధకులు. వీరేం చేస్తారనేది ముందున్న ఆ వాక్య భాగంలో మీకు జ్ఞాపకం తెస్తాను. అంత్యకాలంలో మోసం ఎలా ఉంటుందనంటే, దేవుని నమ్మిన సేవకుల ద్వారానే అపవాది మోసం చేయడం ప్రారంభిస్తాడు. ఇది నేను చెప్పదలుచుకున్నది. సేవకుల ద్వారానే, పరిచారకుల ద్వారానే, సువార్థికుల ద్వారానే మోసం, అబద్ధం అనేది ప్రారంభమై సాతాను వారిని వినియోగించుకుంటాడు. రెండవ పాయింట్లోకి మనం వద్దాం. అంత్య దినాల్లో మోసం యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి? అంత్య దినాలలో మోసం యొక్క విధి విధానాలు. ఆదికాండ గ్రంథం మనం చదువుకున్న వాక్య భాగం రండి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారే దొంగ అపోస్తులను మోసగాండ్రనగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుచున్నాడు గనుక వారిని పరిచారకులను, నీతి పరిచారకులను వేషము ధరించుకొనిన గొప్ప సంగతి వారు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అంటే మోసగాండ్రైన పరిచారకులు, మోసగాండ్రైన అపోస్తులు, మోసగాండ్రైన దొంగ బోధకులు. అంత్య దినాలలో మోసం యొక్క విధి విధానాల గురించి మనం చూడాలనుకుంటే, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఏమన్నాడు అని అంటే, 3వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒక మాట. దేవుడైన యెహోవా సర్పము యుక్తి గలదయ్యుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? చాలండి. ఏమన్నదండి? ఇది నిజమా? అంత్య దినాలలో మోసం యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి అని అంటే, రాజేష్ ఉన్నాడు. ఇప్పుడు మేమిద్దరం కలిసి మల్కిపురం వెళ్ళాం. వాడు ఒక శాంసంగ్ ఫోన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత నేను కోడో పక్క నుండి వెళ్ళి
అరే ఇది ఒరిజినలేనారా అని ఒక మాట అడుగుతాను, క్వశ్చన్, ఇది ఒరిజినల్లేనా? అది నిజంగానే ఒరిజినల్, ఈ ఒరిజినల్లేనా అని నేను ఎప్పుడైతే అడిగానో వాడు మైండ్లో 10 సార్లు ఆలోచిస్తాడు. ఏమనంటే అన్నెందుకని చెప్పాడు, ఒకవేళ ఇది డూప్లికేట్ గిన ఉందేమో, ఒరిజినల్లేనా, ఒరిజినల్లా కాదా అని వాడి మైండ్లో సందేహం కలుగుతుంది. అప్పటి వరకు ఎలా ఉన్నాడు, అది ఒరిజినల్, దాన్ని కొందామని అనుకున్నాడు. ఇది ఒరిజినల్లేనా నేను ఎప్పుడైతే అడిగానో వాడి మైండ్లో ఏమవుతుంది, సందేహం మొదలవుతుంది. అంటే అంత్య దినాలలో మోసం ఎలాగుంటుందనంటే సత్యాన్ని వివాదాస్పదం చేస్తాడు. సత్యాన్ని వివాదాస్పదం చేయడం. ఆ స్త్రీతో ఇది నిజమా? నాలుగో వచనం ఏమని చూడండి, అదే ఆదికాండం 3:4. అందుకు సర్పము, మీరు చావనే చావరు. చాలండి. దేవుడు ఏం చెప్పాడు ఆదాము హవ్వలకి, ఆ పండు దినమున మీరు చచ్చేదారు అని చెప్పాడు. చస్తారా తింటే గనక. సాతాను ఏమన్నాడు, చావనే చావరు. మనుషులు దేన్ని ఇష్టపడతారు? అరే నువ్వు చచ్చిపోతావంటే ఇష్టపడతారా, లేదు నువ్వు వర్ధిల్లుతావంటే ఇష్టపడతారా? దేన్ని మానవులు హృదయంలోకి తీసుకుంటారు? దేవుడు ఏం చెప్పాడు, ఆ పండు దినాన్ని నువ్వు చచ్చిపోతావు. కొంచెం హార్డ్గా ఉంది, గట్టిగా ఉంది పదం. సాతాను ఏం చెప్తున్నాడు, అది తినే దినాన్న మీరు చావనే చావరు. ఏమన్నాడు, మీ కన్నులు తెరవబడతాయి అన్నాడు, మీరు దేవదూతలు అయిపోతారు అన్నాడు. సత్యాన్ని వివాదాస్పదం చేసి చూపించడం సాతాను యొక్క పని అంత్య దినాలలో. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను, ఏంటదండి, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అయిపోయింది. సత్యానికి వారు నమ్మరు, హితబోధను సహింపరు, దురద చెవులు గలవారే అన్నాడు. స్వకీయ దురాశలకు, వారి యొక్క సొంత ఆశల కొరకే అనుకూలమైన బోధకులను వీరు ఏర్పరచుకుంటారు. స్వకీయమైన బోధకులు, దుర్బోధకులను, వారికి అనుకూలమైన బోధకులను. ఒక కథ స్టోరీ కింద కనుక, కథలు కనుక నేను చెప్పుంటే కనుక చాలామందికి వాక్యం ఎక్కుతుంది. నేను చెప్పే వాక్యం చాలా తక్కువ మందికి ఎక్కుతుంది, అది నాకు తెలుసు. ఎందుకనంటే నేను ఎప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పను. జనులు హితబోధను సహింపక కల్పన కథల వైపుకు తిరుగు కాలం వచ్చును అన్నాడు. అనంటే జనులకు ఎలాగ ఉండాలనంటే మధ్య మధ్యలో ఒక జోకేసి నవ్వించి గట్టిగా పాటలు పాడి టప్పలు కొట్టి వాయిద్యాలు గట్టిగా వాయించేస్తే పరిశుద్ధాత్మ వచ్చేసి మనమే దిగిపోయిందనే భ్రమలో ఉన్నారు మానవులు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం చాలా గొప్ప కార్యాలు ఉన్నాయి లోకంలో, దాన్ని మనం నమ్మాలి. సత్యాన్ని వివాదాస్పదం చేస్తాడు. మొదటిది ఇందులోనే అపవాది యొక్క మోసం విధానాలలో ఒక 5 జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏం చేస్తాడంటే ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ చేసి సత్యాన్ని వివాదాస్పదం చేసి మానవులకు చూపిస్తాడు అపవాది అంత్య దినాల్లో. రెండవది ఆదికాండ గ్రంథంలోనే 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు, 3:5 ఆదికాండం 3:5 ఎలా అనగా అక్కడ ఆదికాండంలోనే చెప్తానని, మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు
మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవదూతల వలె ఉందురనియు దేవునికి స్త్రీతో చెప్పగా. చాలండి. సత్యాన్ని వివాదాస్పదం చేస్తాడు. ఏ విధంగానంటే అది సత్యమైన వాక్యమే కానీ ఇది నిజమా అని క్వశ్చన్ మార్క్ చేసి సత్యాన్ని వివాదాస్పదం చేస్తాడు. రెండవది ఏంటదనంటే వాక్యాన్ని నిరాకరించేటట్టు చేస్తాడు సాతాను. దేవుడు ఏం చెప్పాడు? తినమని చస్తాడన్నాడు. వీడేం చెప్తున్నాడు? మీ కన్నులు తెరవబడతాయి, దేవదూతలు అయితే అవుతారు, ఈ విషయం దేవునికి తెలియను అన్నాడు. ఈ విషయం ఎప్పుడైతే చెప్పాడో వాక్యాన్ని నిరాకరించేసింది హవ్వ. దేవుని వాక్యం ఏం చెప్పింది? తినొద్దని చెప్పింది. నిరాకరించి పండుని తిన్నది. అంత్య దినాలలో వాక్యాన్ని నిరాకరిస్తారు, సత్యాన్ని వివాదాస్పదం చేస్తారు, వాక్యాన్ని నిరాకరించేటట్టు చేస్తాడు. అంత మాత్రమే కాదు, 6వ వచనం 3:6 ఆదికాండం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదిను కన్నులకు అందమైనదిను వివేకమిచ్చు రమ్యమైనదిను ఉండుట చూచినప్పుడు. చాలండి. దేవుడు చెప్పిన దానికి సాతాను ఏం చేస్తున్నాడంటే ఒక క్రొత్త బోధను అలవాటు చేశాడు హవ్వకి. క్రొత్త బోధ, వాక్యానికి ప్రత్యామ్నాయమైన బోధను తీసుకొస్తాడు సాతాను. ఆ స్త్రీ ఆహారమునకు మంచిది అంట, అందమైనది, రమ్యమైనది. ఆహారమునకు మంచిది, అందమైనది, రమ్యమైనది. అంత్యకాలంలో తీసుకొచ్చే బోధలో కూడా ఈ 3 కలిపే ఉంటాయి. క్రొత్త బోధ వస్తుంది. సత్యాన్ని వివాదాస్పదం చేయడం కాదు, వాక్యాన్ని నిరాకరించడం కాదు. అంత మాత్రమే కాకుండా క్రొత్త బోధన కూడా తీసుకొస్తాడు అపవాది అంత్య దినాల్లో. ఇంకేం చేస్తాడు అంత్య దినాల్లో? 3:2 ఆదికాండం 3:2 అక్కడే ఈ తోటల చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పి నేను సర్పముతో అనేను. అందుకు సర్పము మీరు చావనే చావరు. అపవాది అంత్య దినాల్లో ఏం చేస్తాడనంటే దేవుని యొక్క మంచితనాన్ని తక్కువ చేసి చూపిస్తాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏదైనా వనంలో ఆదాము హవ్వలను దేవుడు సృజించిన తర్వాత మీరు అన్నీ తినండి, దీన్ని తినొద్దు, మీరు తినొద్దు, చావకుండా నిమిత్తం మీరు తినకుండా ఉండండి, నేను మిమ్మల్ని ఆకాశాన్ని పట్టుకునే విధంగా చేసిన మానవునికి ఈ సాతాను ఏం చేశాడనంటే దేవుని యొక్క మంచితనాన్ని తెలియనికుండా దేవుని మంచితనాన్నే తక్కువ చేసి చూపిస్తాడు. అంత్యకాలంలో జరిగేది అదే. దేవుడు చస్తాడని చెప్పిన దాన్ని సాతాను ఏం చేస్తాడంటే మీరు చావరు అని ఎలా అయితే చెప్పాడో అలా దేవుని యొక్క మంచితనం, ఆయన ప్రణాళికను మానవుడు ఎరగలేదు అప్పటికి. దేవుని యొక్క ప్రణాళికను ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. మానవుడు ఎవరి స్వరూపం? దేవుని స్వరూపమైన మానవుడు సాతాను వలలో పడిపోయి సాతాను యొక్క చికాకుల ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని తెలుసుకోలేని వాడి కింద మానవుడు ఉన్నాడు. అంత్య దినాల్లో ఇది జరుగుతుంది. అంత్య దినాల్లో సత్యాన్ని వివాదాస్పదం చేస్తాడు, వాక్యాన్ని నిరాకరించేటట్టు చేస్తాడు, క్రొత్త బోధ తెస్తాడు. అంత మాత్రమే కాదు, అపవాది దేవుణ్ణి తక్కువ చేసి చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, చివరికి ఇంకేం చేస్తాడంటే పాపం యొక్క శిక్షను తక్కువ చేసి చూపిస్తాడు. దేవుని ఆజ్ఞ మీరటం పాపం కదా. దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? ఇది తినొద్దు అన్నాడు. దానికి ఫలితం ఏంటి? వీరికి చచ్చిపోతారు. వీరు ఆదాము హవ్వలు చచ్చిపోతారు. పాపం యొక్క ఫలితాన్ని తక్కువ చేసి చూపించాడు.
పాపం యొక్క విధానం, పాపం ఎంత ఘోరమైనదనంటే పాపం 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 పాపములను ఆయన మన పాపములు శిలువపై మ్రానుపై మోసుకొని అన్నాడు. ఆదికాండ గ్రంథంలో ఆదాము హవ్వలు చేసిన పాపానికి ఒక బలిపశు యొక్క రక్తాన్ని చెందించి దహన బలి అర్పించి ఆయన విమోచించాడు. బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలోని క్రొత్త నిబంధనలోని రెండు అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలు రెండు ఉన్నాయి. అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలు అవి. పాత నిబంధనలో గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా ఇశ్రాయేలీలను విమోచించాడు, ఒక గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా. క్రొత్త నిబంధనలో ఆయన రక్తము ద్వారా నిన్ను నన్ను విమోచించాడు. ఇదే బైబిల్ గ్రంథంలో జరిగిన అత్యంత ప్రాముఖ్యమైన రెండు సంఘటనలు చెప్పమనంటే ఈ రెండూ చెప్పవచ్చు. పాత నిబంధనలో ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడ్డారు. క్రొత్త నిబంధనలో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన అన్నాడు. ఎందును బట్టి? ఆయన ఎందును బట్టి వధింపబడ్డాడు? ఇశ్రాయేలీయులు ఎందును బట్టి రక్తాన్ని చిందించారు? పాపం నుండి విమోచించడం కొరకై, పాపం నుండి విడిపింపబడడం కొరకై, పాపం నుండి మళ్లింపబడడం కొరకై. నేటి కాలంలో మనుషులకి ఏది కావాలి తెలుసా? దీవెన, ఆశీర్వాదం. మీ దుర్దినములు సమాప్తం అయిపోతాయి, మీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి అని చెప్తేనే అందరూ సంతోషించే విధంగా ఉన్నారు. కానీ పాపం యొక్క దాని యొక్క ఎలా ఉంటుంది, దాని తీవ్రత, పాపం యొక్క తీవ్రత ఎంత ఘోరంగా ఉంటుంది అన్న విషయాన్ని మానవుడు తెలియని వాడి కింద ఉన్నాడు. పాపం చాలా భయంకరమైనది, పాపం ఘోరమైనది. పాపం వలన వచ్చే జీతం మరణం, అంతే, ఇంకేం లేదు. పాపం వలన వచ్చే జీతం మరణం. నువ్వు మరణిస్తావు, నరకంలోకి వెళ్తావు పాపంలో మరణిస్తే. ఇది కదా మానవుడికి కావాల్సిన సువార్త. ఏ సువార్త నేటి దినాల్లో ప్రకటింపబడుతుంది? అంత్య దినాల్లో ప్రకటింపబడవలసిన సువార్త ఏది? పాపం యొక్క శిక్షను తక్కువ చేయడం. రీసెంట్లీ ఒక సంఘటన అమెరికా దేశంలో ఒకటి జరిగింది. నేను పేరు చెప్పట్లేదు, కానీ గొప్ప సేవకుడు, బ్రదరన్ అసెంబ్లీస్లో సిద్ధాంతాలలో నెంబర్ 1 డాక్టర్ని బోధించిన ఒక గొప్ప బోధకుడు, చాలా గొప్ప బోధకుడు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి. ఆయన వాక్యం చెప్తే చాలా అద్భుతంగా చెప్తాడు. ఇంగ్లీష్ స్పీకర్. కానీ ఆయన పాపం చేసిన వయసు యొక్క స్త్రీ యొక్క వయసు 20 సంవత్సరాలు. 73 ఏండ్ల సేవా జీవితంలో 73 ఏండ్ల వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి పాపం చేశాడు. పాపం యొక్క ప్రతిఫలం ఆయన ఇచ్చిన అద్భుతమైన ఇంగ్లీష్ వర్తమానాలు ఉన్నాయి, మంచి డాక్టర్ని బోధించాడు. అవన్నీ కూడా నేటి దిన సైట్ నుంచి మొత్తం రిమూవ్ చేసేశారు, ఆయన బుక్స్ని తీసేశారు. ఎంత గొప్పగా చెప్పాడు. కానీ చివరి జీవితంలో తన జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకోలేని వాడు. ఎందుని బట్టి? పాపాన్ని బట్టి. పాపానికి ఉన్న శిక్ష చాలా తీవ్రమైనది. ఆ పాపానికి ఉన్నటువంటి శిక్ష నిన్ను నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతుందనంటే ఆరని అగ్నికి తీసుకెళ్ళిపోతుంది. పాపానికి ఉన్న శిక్షను తక్కువ చేసి చూపించడం అపవాది యొక్క మోసాలలో అది కూడా ఒకటి అని జ్ఞాపకం తెచ్చాను. పాపం యొక్క శిక్షను తక్కువ చేసి చూపించడం. అంత మాత్రమే కాదు, చిట్ట చివరిగా ఏం చేస్తాడు అనంటే పాపం చేయొచ్చు అనే స్థాయికి తీసుకుని వెళ్ళిపోతాడు సాతాను. పాపం చేయొచ్చు అనే స్థాయికి, ఇది ఎందుకు చేయకూడదు, ఇది చేయొచ్చు పర్వాలేదు అనే స్థాయికి నువ్వు వెళ్ళిపోయావనంటే నీ మరణానికి నువ్వు దగ్గరికి ఉన్నావని అర్థం. అంతే దినాలలో పాపం యొక్క విధి విధానాలు ఎలా ఉంటే సత్యాన్ని వివాదాస్పదం చేస్తాడు, వాక్యాన్ని నిరాకరించేటట్టు చేస్తాడు, క్రొత్త బోధ చేస్తాడు, దేవుని యొక్క మంచితనాన్ని తక్కువ చేసి చూపిస్తాడు, పాపం యొక్క శిక్షను తక్కువ చేసి చూపిస్తాడు,
పాపము చేయొచ్చనే స్థాయికి మానవుణ్ణి తీసుకుని వెళ్ళిపోతాడు. అపవాది అంత్య దినాలలో చేసే మోసాలు ఇవి. ఈ మోసాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? మరి ఈ మోసాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అంత్య దినాలలో? మత్తయి సువార్త 24వ అధ్యాయం ఆఖరి మాట. అంత్య దినాలలో మోసాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేద్దరు. 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారు. చాలండి. అంత్య దినాలలో మోసాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అని అంటే బైబిల్లో ముందే చెప్పాడు. మోసగండ్రైన పనివారు వస్తారు, మోసగండ్రైన సేవకులు వస్తారు, మోసగండ్రైన అపోస్తులు వస్తారు. వారి నుంచి మీరు కాపాడుకోవాలనంటే బైబిల్లో 3 సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు వచనాలు మాత్రమే జ్ఞాపకం చేసి ముగిస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను నిన్ను నీవే దేవునికి జాగ్రత్తగా కనుపరచు. ఫుట్ నోట్లో కిందేమనుందండి? కింద ఫుట్ నోట్లో సరిగా ఉపదేశించువానిగా నా దగ్గర ఫుట్ నోట్లో రాయబడి చూడండి, 3 సంఖ్య. విభజించువానిగాను అనందా? విభజించువానిగాను అంటే సత్యవాక్యాన్ని సరిగా విభజించే వారి కింద. అంటే నిన్ను నీవే దేవుని కనుపరుచుకోవడంలో జాగ్రత్త పడాలి అని అంటే అంత్యకాలంలో ఉన్న మోసా నుంచి నేను బయటపడాలి అని అంటే వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి. అంత్య దినాలలో అపవాదిని ఎదుర్కోవాలంటే వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. వాక్యాన్ని ఎక్కువగా చదివితేనే అంత్య దినాల్లో సాతాన్ని నేను కూడా ఎదుర్కొనగలుగుతాం. అంత మాత్రమే కాదు, మైకెల్ గిల్ అనే ఒక నాస్తికుడు, అమెరికాలోని ఒక నాస్తికుడు, ఆయన ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ గొప్ప శాస్త్రవేత్త. ఆ శాస్త్రవేత్త నాస్తికుడు, దేవుడు లేడు అని నమ్మే ఆయన ఏం చేశాడనంటే, గొప్ప శాస్త్రవేత్త ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో ఆయన ఏం చేశాడు అనంటే పాలపుంత ఆకాశ మండలాన్ని చూసినప్పుడు లేదు దేవుడు ఉన్నాడు అని ఒప్పుకున్నాడు. కానీ ఏ దేవుడు అన్న విషయాన్ని ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఉన్న తర్వాత ఆనాటి కాలంలో ఆయన ఏం చేశాడు అనంటే బుద్ధిజం, ముస్లిం, అలానే చైనీస్ ఈ 3 లాంగ్వేజ్లలో ఉన్నటువంటి దేవుళ్ళ గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాడు నాస్తికుడు. మొదలుపెట్టిన తర్వాత ఆయన అలా మొదలుపెట్టుకుంటూ వెళ్ళాడు. ఆయనకి ఏమీ దొరకలేని సమయంలో తన యొక్క గర్ల్ ఫ్రెండ్ ఒక ఆమె ఉన్నది, లారెన్ అనే ఒక గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ ఏమన్నదనంటే, ఇన్ని ట్రై చేసావు కదా, ఇన్ని చూసావు కదా, ఒక్కసారి బైబిల్ని చదువు అని ఇచ్చింది. చాలా ప్రయత్నం చేసింది, ఒప్పుకోలేదు. చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఏం చేశానంటే తన గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినటువంటి బైబిల్ని చదివాడు. బైబిల్ని చదివిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్లోని కొన్ని సిద్ధాంతాలను ఆయన తీసుకుని వచ్చాడు. ఒక నాస్తికుడు దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఘనతను తెలుసుకున్నాడు ఆయన. అలా అయితే సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాని కింద నేను ఉండాలంటే మొట్టమొదటి సూత్రం ఏంటంటే బైబిల్ని తప్పకుండా చదవాలి. అర్జెంట్ అది ఫోన్లో బైబిల్ వేయించుకుంటాను ఎప్పుడు వచ్చినా. ఆడియో ఆయన పడుకుని వినేటప్పుడు ఆడియో వినటానికి రాలేదనంటే నేను ఇంటికి వచ్చిన ప్రతిసారి అరే ఇది రావట్లేదు చూడు అంటాడు. బైబిల్ని చదవాలి. ఆ వయసులో పడుకునే టైంలో ఆయనకి ఎందుకు వాక్యం ఇప్పుడు అనుకోలేదు కదా. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాని కింద ఉండాలి. అంటే అంత్య దినాల్లో మోసాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏం చేయాలంటే వాక్యాన్ని పరిశోధించాలి. అదే తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 3:15 ఏమన్నాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:15.
అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలని సంగతులు రాస్తున్నాను అన్నాడు. జీవము గల దేవుని సంఘం జనులు ఎలాగూ ప్రవర్తించాలి, కాపరి ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, అన్నీ కూడా ధ్యానించవలసింది మనం ఎక్కడ? బైబిల్. భావములెరిగిన భారము మోసిన మొదటి ప్రేమను విడచిన ఏపెసువా. భావములెరిగిన భారము మోసిన మొదటి ప్రేమను విడచిన ఏపెసువా. శ్రమలు సహించి చెరను సహించి మరణము వరకు కదలని స్వర్ణమా. మరణము వరకు కదలని స్వర్ణమా. దేవుని మందిరమా, జీవము గల సంగమా, ఆత్మకు నిలయమా, క్రీస్తు శరీరమా, నీ వెటులుంటివో యోచించుమా. ఆత్మకు నిలయమా, క్రీస్తు శరీరమా, నీ వెటులుంటివో యోచించుమా. దేవుని మందిరమా, దేవుని మందిరం, జీవగల సంఘం. జీవగల సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలననేది నియమ నిబంధనలు బైబిల్లో ఉన్నాయి. దాని ప్రకంగానే నీవైనా నేనైనా కూడా నడుచుకోవాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. అంత్య దినాలను ఎదుర్కోవడానికి ఏం చేయాలంటే సత్యమును ప్రకటించాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:15 3:15లో రాయబడినట్లుగా ఏమన్నాడంటే, జీవము గల సంఘం దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలన్నది సత్యం. సత్యాన్ని ప్రకటించాలి. ఒకటి, అంత్య దినాల్లో మోసాన్ని ఎదుర్కోవాలంటే వాక్యాన్ని చదవాలి. 2, సత్యాన్ని ప్రకటించాలి. 3వదిగా చెప్తాను, ఏం చేయాలంటే సత్యాన్ని కాపాడాలి. సత్యాన్ని కాపాడాలి, సత్యాన్ని కాపాడాలి, సత్యాన్ని ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని చదవాలి. అంత్య దినాల్లో మోసాన్ని ఎదుర్కోవాలంటే నీవు నేను కూడా అంత్య దినాలలో మోసాన్ని ఎదుర్కోవాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, రోజు ధ్యానించాలి, సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని కాపాడాలి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అంత్య దినాలలో మోసం ఎలా ఉంటుందనంటే మోసగండ్రైన సేవకుల ద్వారానే, మోసగండ్రైన పరిచారకుల ద్వారానే మనలో నుండి, క్రైస్తవ్యంలో నుండి మోసం బయటకు వస్తుందన్నాడు. అంత మాత్రమే కాదు, మోసం యొక్క విధి విధానం ఎలా ఉంటాయనంటే సత్యాన్ని వివాదాస్పదం చేస్తాడు. అంత మాత్రమే కాదు, వాక్యాన్ని నిరాకరించేటట్టు చేస్తాడు, క్రొత్త బోధ చేస్తాడు, దేవుని యొక్క మంచితనాన్ని తక్కువ చేసి చూపిస్తాడు. ముఖ్యంగా పాపమునకున్నటువంటి శిక్షను తక్కువ చేసి చూపిస్తాడు. పాపము చేయొచ్చనే స్థాయికి తీసుకొచ్చాడంటే అది చిట్ట చివరి స్థాయి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత్య దినాల్లో మోసాన్ని ఎదుర్కోవాలి అనంటే దేవుని వాక్యాన్ని చదవాలి, సత్యవాక్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని కాపాడుదాం. మహిమా స్వరూపుడైన మా తండ్రి, నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంత్య దినాలలో జరగబోయే సంగతులను మీరు మాకు తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింపు చేయండి. తగిన కాలంలో మీరు ప్రతిఫలం అనుగ్రహించమని, అన్ని విషయాల్లో మీ కుమారుని క్రీస్తు ప్రభువుని హెచ్చించే వారు ఉంటాయి మీరే సహాయం అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాం మా తండ్రి. ఆమేన్.